మ్యాచ్ నెంబర్ 40పై గుజరాత్ టైటన్స్పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ నెంబర్ 46లో సీఎస్కే జట్టు ఎస్ఆర్హెచ్పై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి. నెంబర్ 1 ఆర్ఆర్ జట్టు 9 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి ఒక మ్యాచ్లో ఓడిపోయి 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. నెంబర్ 2 కేకేఆర్ జట్టు 8 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 3 ఓటమి పాలై 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెంబర్ 3 సీఎస్కే జట్టు 9 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 4 ఓటమి పాలై 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 4 ఓటమి పాలై 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. నెంబర్ 5 ఎల్ఎస్జీ 9 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 4 ఓటమి పాలై 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 5 ఓటమి పాలై 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్ 10 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 6 ఓటమి పాలై 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 6 ఓటమి పాలై 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 6 ఓటమి పాలై 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. నెంబర్ 10 ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 7 ఓటమి పాలై 6 పాయింట్లతో 10వ స్థానంలో. అలాగే ఈ ఏడాది ఏ జట్లు ప్లే ఆఫ్స్కి చేరుతాయో, ఏ జట్టు విన్ అవుతుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.